హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను వంకాయ టమోటా కర్రీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఎవరైనా దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు సేమ్ టైప్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక పెద్ద టమోటా తీసుకున్నాను, ఇలా ముక్కలు చేశాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, ఇలా ముక్కలు చేశాను. నేను 1/2 కిలో వంకాయలు వండుతున్నాను. దానికి 10 పచ్చిమిర్చి ఇలా వేసాను. వేసి స్టవ్ ఆన్ చేసి దీనిలో కొద్దిగా ఆయిల్ వేస్తాను. సెంటర్లో కొంచెం ఆయిల్ వేస్తాను అన్నమాట. ఈ గరిటెడు ఆయిల్ వేసాను, సరిపోతుంది. తర్వాత ఒక 1/2 కిలో వంకాయలు కడిగి ఇలాగా నీళ్ళల్లో వేసి ఉంచాను అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో మీరు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మెంతి పొడి వేస్తాను. తాలింపుల బాక్స్లో కొంచెం చిటికెడు మెంతి పొడి ఇలాగ వేస్తాను. వేసిన తర్వాత ఇప్పుడు మెంతి పొడి వేగిన తర్వాత మనం ఇలా పక్కకు పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ కలిపేసి వేయించుకుంటాం. కొంచెం మూత పెట్టి వేయించుకుందాం. ఇలా కొంత వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు వేసేద్దాం. వీటిని మెట్ట వంకాయలు అంటారు. ఈ కర్రీకి మెట్ట వంకాయలు అయితేనే బాగుంటాయి. చూసారా, మనం వంకాయలు కడగడానికి వేసిన నీళ్ళల్లో ఉప్పు వేసుకుంటే ఇలాగా దానిలో గాడంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కలుపుదాం. బాగా కలిపి కొంచెం ఉప్పేసి కొంచెం పసుపు కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకొని ఉడికించాలి. ఇప్పుడు ఇలాగా చాలా వరకు మగ్గిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీనిలో చూడండి ఎంత బాగుందో. దీనిలో కొంచెం కారం, తర్వాత ఇది 2 గింజల చింతపండు. దీన్ని ఇలాగ ఇవన్నీ తీసేసి కడిగి వేసేద్దాం. దాంట్లో ఈ 2 గింజల చింతపండు వేసేస్తున్నాను. వేసేసి దాన్ని కాస్త ఇలా కలిపేసి ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసి దీన్ని పూర్తిగా ఎగిరే వరకు ఎగిరించుకుందాం.
హైలో పెట్టే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే వంకాయ కూర సిమ్లో పెడితే కండ్ర వస్తుంది, అందుకని హైలో పెట్టే చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇది పూర్తిగా ఎగిరే వరకు మనం ఉడికించుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, కూర ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ టొమాటో కర్రీ రెడీ అవుతుంది, ఓకేనా. ఇది నా స్టైల్.